నమస్తే రుద్రాక్ష జగత్రక్ష కార్యక్రమానికి స్వాగతం. రుద్రాక్షలు ఎవరు ధరించాలి, ఎందుకు ధరించాలి, అసలు ఈ రుద్రాక్షలు ధరించడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో వివరించేందుకు ఈ రోజు మన స్టూడియోకి వచ్చారు ప్రముఖ రుద్రాక్ష నిపుణులు, వేదగణిత శాస్త్రవేత్త, ఎన్నో జాతీయ అంతర్జాతీయ అవార్డుల గ్రహీత డాక్టర్ జి పాండురంగారావు గారు. మీరు వారితో మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ లో కనిపిస్తున్నటువంటి నెంబర్స్ కి కాల్స్ చేయొచ్చు. నమస్తే గురుగారు. నమస్కారం అమ్మా. ఓం నమః శివాయ. గురుగారు, ఒక మోటివేషనల్ స్టోరీతో మన ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేద్దాం. కార్యక్రమంలోకి వెళదాం. ఒక అడవి, ఊరిని ఆనుకొని ఉన్న ఒక అడవి, అంటే అడవికి ఊరు ఆనుకొని ఉంది. సరే, అందులో ఒక ఆవు, సాయంత్రం పూట ఆవుని వదులుతారు కదా గడ్డి మేయడానికి, అది అట్లాగా ఆసామి దాన్ని వదిలాడు. అది గడ్డి మేసుకుంటూ తనకు తెలియకుండా అడవిలోకి వెళ్ళిపోయింది. అడవిలోకి అలా వెళ్ళేసరికి కొంత దూరం, తనకేమీ తెలియట్లా, కొంత దూరం వెళ్ళేసరికి వెనక ఏదో చప్పుడు అనిపిస్తుంది. తీరా చూస్తే పులి. అయ్యో, పులి వెంటాడుతోంది, పులి మన వెనకుంది, ఆహారం అయిపోతున్నామని భయపడి ఆతృతగా ఆందోళనగా ఉరుక్కుంటూ పరుగులు తీసుకుంటూ తనకి ఎక్కడ ఎటు పడితే అటు వెళుతోంది. తెలియకుండా అక్కడ ఒక బురద కనిపించింది, అందులో పడిపోయింది. నీటిలోంచి నడుచుకుంటూ వెళ్ళి అక్కడ మధ్యలోకి వెళ్ళిన తర్వాత అర్థమవుతుంది కిందకి దిగిపోతుంది, అదంతా ఊబి అక్కడ ఆగిపోయింది. కదలట్లేదు, ముందుకు పోవట్లేదు, వెనక పోట్ల. ఆహా, భలే దొరికిందని చెప్పి పులి అనుకొని తను వెనక నుంచి మనం కష్టపడక్కర్లేదు, సింపుల్గా మనకి ఫుడ్ దొరికేసింది అని పులి కూడా దాంట్లో దిగుతుంది. కొంత దూరం వెళ్ళేసరికి పులి కూడా అక్కడ ఆగిపోతుంది. వెనక్కి తిరిగి చూసి నేను అయిపోయాను బాబోయ్, ఇంకేం లేదని ఆవు తినేస్తుంది, నన్ను కదలలేకపోతున్నాను. కాసేపటికి చూస్తే రావట్లేదు. ఏంటా అని చూస్తే అది కూడా బురదలో ఊబిలో ఉండిపోయింది. ధైర్యం వచ్చింది. ధైర్యంతో అప్పుడు అంటుంది పులి, నీకు బాస్ ఎవరన్నా ఉన్నారా, నీ గురువు, బాస్, ఇలాంటి నీకు మెంటర్ ఎవరన్నా ఉన్నారంటే, అడవికి రాజు నేను, నాకు బాస్ ఎవడు ఉంటాడు, నేనే అందరికీ బాస్, నేనే బాస్, ఎవరికి నాకు బాస్ లేడు, నేనే బాస్ అని చెప్పేసి అంటే, మరి నీకెవడుందంటే, ఎస్ అయితే నీకు బాస్ లేడు కదా, ఎవడు లేడు కదా, నువ్వు ఇక్కడే అనవసరంగా ఇలా చూసి నీ ప్రాణాలు పోతే, నాకు నా బాస్ ఉన్నాడు, నాకు మెంటర్ ఉన్నాడు, నా యజమాని ఉన్నాడు, అక్కడ వస్తాడు, నేను సాయంత్రం కనిపించకపోతే నన్ను వెతుక్కుంటూ వస్తాడు, ఎక్కడికి వెళ్ళిపోయాను, ఏమైపోయానని. ఖచ్చితంగా నేను ఇక్కడ కనిపిస్తా, చీకటి పడే లోపు నన్ను పట్టుకుంటాడు ఎలాగోలాగా. నీ పరిస్థితే, నిన్ను తీసుకెళ్లేవాడు కానీ నీ యజమాని కానీ నీకు ఎవడో ఉండడు, నువ్వు ఇలా బురదలో ఆకలితో చచ్చిపోవడం తప్ప వేరే మార్గం లేదు అని చెప్పేసి అంటే, నిజంగానే వెతుక్కుంటూ ఆ యజమాని వస్తాడు. ఆవు యజమాని చూసి ఇక్కడ ఉంటుంది బురదలో, అమ్మయ్య దొరికింది అనుకునేటప్పుడు వెనక్కి చూస్తే పులి. అయ్యో, నన్ను నా ఆవుని తినేసేటట్టుందని చూస్తే అది కదలదు. ఆహా, రెండూ ఇక్కడ ఇరుక్కుపోయాయి అని చెప్పి తన ఆవుని మాత్రం జాగ్రత్తగా బయటకు తీసుకొచ్చి ఇంటికి తీసుకొని వెళ్ళిపోయాడు. సో కథ మనకి ఏం చెప్తుంది అంటే, మనకి ఎవరికైనా ఒక మెంటర్, ఒక గురువు, ఒక పెద్దవాళ్ళు వెనక ఉంటే ఖచ్చితంగా వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది. ఎలాంటి ఇబ్బంది, క్లిష్టమైన పరిస్థితుల్లో వాళ్ళే ఆదుకుంటారు. అలాగే భగవంతుడు మనకి ఏ డోరు ఓపెన్ కానప్పుడు 11th సెకండ్లో ఓపెన్ అయ్యే డోరే భగవంతుడు. సో ఒక మనకంటే పెద్దగా మనం గౌరవించినప్పుడు ఖచ్చితంగా మనకి వాళ్ళ ఉపయోగం ఉంటుంది. ఓకే గురుగారు, మీతో మాట్లాడడానికి మన ఫస్ట్ కాలర్ రెడీగా ఉన్నారు. హలో. హలోనండి. గురువు గారు ఉన్నారు, మాట్లాడండి. ఓం నమః శివాయ అండి. వెరీ ఫైన్ గురువు గారు. ఎలా ఉన్నారు? ఫైన్ సార్, ఫస్ట్ క్లాస్. నైస్. చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్? డేట్ ఆఫ్ బర్త్ 5/3/1996. మార్చ్ 5వ తారీఖు 1996. ఏం చేస్తున్నారండి? మా అబ్బాయి సాఫ్ట్వేర్, అంత సాఫ్ట్వేర్. ఇది మంగళవారం, అబ్బాయి పుట్టింది మంగళవారం అండి. తెలుసు సార్. ఒక్క నిమిషం, సంబంధాల సంగతి ఒక్క నిమిషం అండి, 1 సెకండ్. ఇది పాడ్యమి, కృష్ణపక్షము, బహుళ పాడ్యమి. ఇది కన్యా రాశి. అబ్బాయి విదేశాలకు వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉందండి. మీరు ఎప్పుడే సంబంధాలు అంటున్నారు? ఈ విదేశాలది అంటే ఆల్రెడీ వాళ్ళ బ్రదర్ ఉంటాడు సార్, ఇక్కడే ఉంటాడు ఇండియాలోనే. సరే, విదేశాలకు వెళ్ళే అవకాశం అయితే చాలా ఎక్కువ ఉంది. సంబంధాలు చూస్తే చూడండి, మంచి సంబంధం వస్తే వెయిట్ చేయక్కర్లేదు, అలా అని తొందరపడి చేయాల్సిన అవసరం అంతకంటే లేదు. రైట్. జాతకం అయితే మీరు గర్వపడే స్థాయిలో ఉంది. సో మీ బ్లెస్సింగ్స్, వాళ్ళ ప్రయత్నము, ఈశ్వరానుగ్రహము. నా వంతు బాధ్యతగా జాతకాన్ని వేదగణితంతో అధ్యయనం చేయడం వల్ల జాతకంలో ఏమైనా దోషాలుంటే నివారించబడతాయి. ఈ రుద్రాక్ష స్వయం ఈశ్వర స్వరూపము.
ఈశ్వరుడే రుద్రాక్ష రూపంలో గుండెల మీద నడయాడుతూ ఉంటే వ్యతిరేక శక్తులు దరిదాపులకి రావు, విజయాలు ఎప్పుడు మన పక్కనే ఉంటాయి. ఎలాంటి నియమాలు లేవు. అవకాశం ఉంటే ఈ 13 ముఖాలు కానీ 12 ముఖాలు కానీ, అంటే త్రయోదశి ముఖి రుద్రాక్ష, ఇంద్ర రుద్రాక్ష, రూలింగ్ రుద్రాక్ష, కమాండింగ్ రుద్రాక్ష, అనుకున్నది సాధించడానికి, సంకల్పం సిద్ధించడానికి, కోర్కెల సాఫల్యం కోసం జాతకపరంగా అవసరమైంది కూడా త్రయోదశి అంటే 13. అది కుదరకపోతే ద్వాదశి అంటే 12 ముఖాలు. ద్వాదశ ఆదిత్య స్వరూపం అంటే సూర్యస్వరూపం. ఈ రెండిట్లో ఏదైనా ఒక్కటి జాతకానికి పర్ఫెక్ట్ యాప్ట్ అండి. అవకాశం ఉంటే వేసి చూడండి, శరీరానికి తాకే విధంగా 24/7 ఎప్పుడూ వేసుకోవచ్చు. ఆల్ ది బెస్ట్. ఓకే గురుగారు, నెక్స్ట్ కలర్ రెడీగా ఉన్నారు. హలో చెప్పండి. గురుగారు ఉన్నారు, మాట్లాడండి. ఓం నమ శివాయ. ఎలా ఉన్నారండి? బాగున్నాం సార్. నా పేరు దేవా నుంచి మాట్లాడుతున్నానండి. ఎక్కడి నుంచి? భీమవరం అండి. హాయ్. చెప్పండి మీ పేరు. నా పేరు మునీశ్వరరావు అండి. ఏమండి? మునిస్వామి. మునీశ్వరరావు. మునీశ్వరరావు. హాయ్. చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ 12/53 అండి. 12/12/53 అండి. డిసెంబర్ 13, 1953. 53 అండి. మునీశ్వరరావు. ఎంతమంది పిల్లలు? లేదండి, తెలుసుకున్నాం పాపే. ఆదివారం పుట్టినట్టు తెలుసా అండి మీరు? అవునండి అవునండి. ఏం చేస్తున్నారు? ఏమండి? ప్రస్తుతానికి. ఇంతకుముందు ఏం చేసేవారు? ఇంతకుముందు రైస్ కమిషన్. ఇది సప్తమి, శుక్లపక్షము, శుద్ధ సప్తమి. ఇది కుంభరాశి, శతభిష నక్షత్రము. పిల్లల సారీ ఏం చేసేవారు అన్నారు? రైస్ కమిషన్. ఇప్పుడు ఏం చేయట్లేదండి? లేదు. రైట్. ఒక చిన్న కాంబినేషన్ చెప్తాను, అవకాశం ఉంటే ధరించే ప్రయత్నం చేయండి. ఒక 7 ముఖాలు, 10 ముఖాలు, ఏకముఖి. 7 ముఖాలు లక్ష్మీ స్వరూపము, శని దోషములకి కూడా మంచిది. దశముఖి ఇది విష్ణు స్వరూపము, మానసిక ఒత్తిళ్లు తగ్గడానికి, వాస్తు దోషములు పోవడానికి, న్యాయపరమైన చిక్కులు అధిగమించడానికి. ఏకముఖి రుద్రస్వరూపము, అపమృత్యు బాధలు లేకుండా. కుదిరితే ఈ 3, లేకపోతే ఏదైనా ఒకటి. వచ్చిన తర్వాత బాగుంటుందని ఎవరు సర్టిఫికెట్ అవసరం లేదు. అలా అని ఏది పడితే అది వెయ్యకండి. దురదృష్టం, రుద్రాక్షల్లో 100కి 99 నకిలీయే ఉంటాయి. ఒక్కటైనా మంచిది వేయగలిగితే ఆ ఫలితం ఒక అద్భుతం. ఆల్ ది బెస్ట్. ఓకే గురుగారు, మీ పర్యటనల గురించి చెప్తారా ఒకసారి? నేను ఒక ఆధ్యాత్మిక సంస్థలో ఉంటున్నాను. ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది. సో నేను ఎక్కడికి జనరల్గా వెళ్ళడానికి అవకాశం ఉండదు. కానీ అప్పుడప్పుడు పక్క తెలుగు రాష్ట్రాల్లో ఒకటైనా ఆంధ్రప్రదేశ్, ఏదో విజయవాడ కానీ ఇంకోటి కానీ వెళుతుంటాను. రేపు 12వ తారీఖు గురువారం నాడు విజయవాడలో ఉంటాను. ఈ విజయవాడ కార్యాలయంలో కొన్ని గంటలు నేను అక్కడ ఉంటాను. సో మీరు 2-3 పేర్లు నమోదు చేయించకుండా ఒక్కొక్క పేరు మాత్రమే నమోదు చేస్తే నాకు ఈజీ అవుతుంది. ఇదేం ఎమర్జెన్సీ కాదు. ఇప్పుడు కాకపోతే మళ్ళీ నేను వచ్చినప్పుడు చూడొచ్చు. అంతేగాని మీరు 2-3 పేర్లు వేరు వ్యక్తుల పేర్లతో వేరు ఫోన్లతో చేస్తే మొదటి నెంబర్ కూడా, మొదటి పేరు కూడా తీసేసే ఇబ్బంది ఉంది. మీరు అక్కడ వరకు వచ్చి మీరు వెనక్కి వెళ్ళిపోతే మీకే కాదు నాకు ఇబ్బందే. అలా జరగడానికి వీల్లేదు. మీరు ఒక్కొక్క పేరే నమోదు చేయించండి. ఇక హైదరాబాద్లో నన్ను కలవడానికి నేను ఎవరికి అపాయింట్మెంట్స్ ఇవ్వను, ఏ రికమెండేషన్ తీసుకోను. నన్ను కలవడానికి ఇవేమీ అవసరం లేదు. నేను ఉన్నప్పుడు వస్తే చూసేస్తాను అంతే. అలాగే దూర ప్రాంతాల నుంచి కూడా వచ్చేవాళ్ళు నన్ను కలవడానికి ఇక్కడ వరకు రావక్కర్లేదు. ఈ సంస్థ అన్ని చోట్ల ఉంటుంది. నేను దక్షిణ భారతదేశం అటెండ్ అవుతాను, సౌత్ ఇండియా. ఈ సౌత్ ఇండియాలో ఈ సంస్థకి దగ్గరగా మీరు ఎక్కడైనా ఉంటే, మీరు అక్కడికి వెళితే, ఆఫీస్కి వెళితే, అంటే అది చెన్నై కావచ్చు, బెంగళూరు, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, రాజమండ్రి, శ్రీశైలం, వేములవాడ, కాళహస్తి, ఇలా ఏదైనా మీరు అక్కడికి వెళితే మా వాళ్ళు ఒక స్పెషల్ స్క్రీన్ ముందు అటు మీరు ఇటు నేను 1-to-1 ఎదురు బదురుగా కూర్చొని మాట్లాడించే ప్రయత్నం వాళ్ళు చేస్తారు, మాట్లాడే ప్రయత్నం నేను చేస్తాను. ఆ విధంగా నాతో మాట్లాడినా, డైరెక్ట్గా హైదరాబాద్ వచ్చి నన్ను కలిసినా, లేదు రేపు 12వ తారీఖు విజయవాడలో నన్ను కలుద్దామనుకున్నా ఒక్కొక్క పేరు మాత్రమే నమోదు చేయించండి. ఇక హైదరాబాద్లో పేరు కూడా రాసుకోరు. నేనున్నప్పుడు వస్తే చూసేస్తానండి. ఓకే గురుగారు, నెక్స్ట్ కలర్ రెడీగా ఉన్నారు. హలో హలో గురుగారు ఉన్నారు, మాట్లాడండి. హలో అమ్మా. ఓం నమ శివాయ. నమస్తే స్వామి గారు. ఏమిటమ్మా? మా పాపది 1922 అండి. 22? 22 అండి. ఇప్పుడు ఏజ్ 22 అండి మా పాపది. 1922? ఎంతమ్మా? డేట్ ఆఫ్ బర్త్ వస్తారు చెప్పండి.
అంటే 2002లో అండి. 2002. అచ్చా. 2002లో మా పాప పుట్టింది. మంత్ డేట్ అమ్మా, మంత్ డేటు? జనవరి 19 అండి. 19 జనవరి. ఒక బాబు ఒక పాప అండి. శనివారం అని తెలుసు కదమ్మా మీకు పుట్టింది? శనివారం. అమ్మాయి పుట్టింది శనివారం నాడు. శనివారం నాడు 5 గంటలకి పుట్టిందండి. అలాగే అమ్మాయి పుట్టింది చతుర్థి శుక్లపక్షము శుద్ధ చవితి. ఇది కుంభరాశి. ఈ అమ్మాయికి మీరు అమ్మా, ఈ అమ్మాయి కూడా విదేశాలకు వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉందమ్మా. చాలా బాగుంది జాతకం. ఒక త్రయోదశి ముఖి రుద్రాక్ష, 13 ముఖాలు, ఇది కానీ 9 ముఖాలు అమ్మవారి స్వరూపం. ఈ రెండిట్లో ఏదైనా ఒక్కటి అవకాశం ఉంటే చూడండి. త్రయోదశి ఇంద్ర రుద్రాక్ష, రోలింగ్ రుద్రాక్ష, కమాండింగ్ రుద్రాక్ష. అనుకున్నది సాధించడానికి, సంకల్పం సిద్ధించడానికి, కోర్కెల సాఫల్యం కోసం జాతకపరంగా అవసరమైంది కూడా త్రయోదశి. అది కుదరకపోతే ద్వాదశి, అది కుదరకపోతే నవముఖి అమ్మవారి స్వరూపం. ఈ రెండిట్లో ఏదైనా ఒక్కటి అంటే ఉద్యోగపరంగా కావచ్చు, లేకపోతే ఎలాగైనా తను వెళ్ళడానికి అవకాశం ఉంది, లేదంటే వాళ్ళ హస్బెండ్ ద్వారా వెళ్ళే అవకాశం అయితే పుష్కలంగా ఉంది. అబ్రాడ్ ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. ఆల్ ది బెస్ట్ అమ్మా. గురుగారు, అనుభవం గొప్పదా, మనకున్న నాలెడ్జ్ గొప్పదా? ఇది ఎన్ని తీసేయడానికి వీల్లేదు, దేని పాత్ర అది పోషిస్తూ ఉంటుంది. కానీ మనం మాట్లాడాల్సి వస్తే అనుభవం అన్ని రకాలుగా గొప్పది. ఇప్పుడు బ్రూస్లీ ఏమంటాడంటే 10,000 కిక్కులు తెలిసిన వాడితో నాకు ప్రమాదం లేదు, నాకు భయం లేదు. ఒక కిక్కుని 10,000 సార్లు ఎవడైతే ప్రాక్టీస్ చేస్తాడో వాడే ప్రమాదం. ఇంకా తెలియదు ఏముండదు. 10,000 సార్లు ఒక కిక్కుని ఇంకా తెలియదు ఏముంటుంది. అటు ఎక్స్పీరియన్స్ ముందు ఏదైనా తక్కువే, ఏమీ చేయలేదు. అలాగే పూర్వకాలంలో ఆచారులని వైద్య వ్యవస్థ ఉండేది. పెట్టుకొని వచ్చేవారు. ఆచార్యులు తలపాకు పెట్టుకొని అనారోగ్యం అంటే ఇంటికి వచ్చి చూసి ఇలా నాడి పట్టుకొని బాడీలో ఎక్కడెక్కడ ఏమేమి తేడాలు ఉన్నాయో, ఏం అనారోగ్యం శరీరంలో ఉందో, రాత్రి ఏం తిన్నాడో కూడా చెప్పేవారు. మరే వెధవ రాత్రి తిన్నావు మళ్ళీ తినకు, ఇగో ఈ మందులు వేసుకో. ఎంత గొప్ప ఎక్స్పీరియన్స్ అంటే, అనుభవం ఎంత గొప్పదంటే ఇలా చెప్పి ఆ మందులు ఇచ్చి వెళ్ళిపోయేవారు. ఇప్పుడు ఒక చిన్న జరిగిన సంఘటన చెప్తాను, అనుభవం ఎంత గొప్పదో అని చెప్పడానికి. ఎలాంటి ఈ ఎక్విప్మెంట్, ఈ మిషనరీ ఎంతవరకు పనిచేస్తుందంటే వీటి అవసరం ఉంది, కాదని చెప్పాం. అన్నిటికీ ఇలాగే ఉంటుందని అనుకోకర్లేదు, కానీ అనుభవం చాలా గొప్పది. ఉత్తరప్రదేశ్ ఆగ్రాలో మనోజ్ అనే ఒక ఆటో డ్రైవర్కి ఖుష్బూ అనే భార్య, మనోజ్ ఖుష్బూలకి ఈ అమ్మాయి ప్రెగ్నెంట్ అయితే నెలలు దగ్గర పడుతున్న కొద్దీ పెద్దగా ఆ అమ్మాయి ఇది చూసి, గర్భం పెద్దగా ఉండడం చూసి, ఒకళ్ళు కాదు ఇద్దరు పుడతారని అందరూ అనుకునేవారు, ఇద్దరున్నారేమో లోపల. ఒక మామగారు, వాళ్ళకి తెలిసిన మామగారు ఒకటి వచ్చి, జాగ్రత్త పిల్ల, నీ కడుపులో 4 ఉన్నారు, నీ కడుపులో 4 ఉన్నారు అని చెప్పి. 4 ఉన్నారని చెబితే, 4 అనడం ఏంటంటే నేను జోక్ చేస్తున్నామంటే, కాదు నాకు తెలుసు నీ కడుపులో 4 ఉన్నారు, నేను చెప్తున్నాను విను అని చెప్పింది. సరే వీళ్ళు భయపడి, చాలామంది అసలు ముసలిది అలాగే అంటుంది, 4 ఉండడం ఏంటి, చూడకుండా చెప్పడం ఏంటి, నిన్ను చూసి చెప్పడం ఏంటి అని చెప్పేసి చాలా వింతగా తీసి పాడేశారు. తీసి పాడేస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళి టెస్ట్ చేయిస్తే డాక్టర్ స్కాన్ చేశారు. స్కాన్ చేసిన తర్వాత లోపల కలవలు ఉన్నారు, 2 పిల్లలు ఉన్నారని డాక్టర్లు తేల్చారు. చేసి ఆపరేషన్ చేయాలి అని చెప్పారు. ఖుష్బుకి ఆపరేషన్ డేట్ ఇచ్చిన తర్వాత ఆపరేషన్ చేసిన డాక్టర్లకి ఒక్కసారి మత్తిపోయింది. లోపల 3 ఆడపిల్లలు, 1 మగపిల్లాడు. ఈ స్కానింగ్ ఏమైపోయింది, చేసిన డాక్టర్లు ఏమైపోయారు, ఎవరికి రాంది. ఒక సింపుల్గా ఒక మామగారు నీ కడుపులో 4 ఉన్నారు అని ఎంత సింపుల్గా 10 సార్లు చెప్పింది, ఒకసారి కాదు, 4 నువ్వు కావాలంటే చూసుకో. ఇది ఏది గొప్పది, అనుభవమే గొప్పది. చాలాసార్లు అందుకనే పెద్దవాళ్ళ మాట పెరుగన్న మూట. పెద్దవాళ్ళు ఏం చెప్పినా వాళ్ళ అనుభవంతో చెప్తారు. వాళ్ళ జీవితంలో గడిచిన కాలంలో ఎన్నో చూసుంటారు. వాళ్ళ అనుభవాలను క్రోడీకరించి చెప్పారు అంటే అది అసాధ్యం అవడానికి ఛాన్స్ లేదు. అందుకనే పెద్దవాళ్ళని గౌరవించండి. ఎవరు గొప్పవాళ్ళు అని నన్ను అడిగితే, ఎక్కువ కాలం తల్లిదండ్రులని దగ్గరగా చూసుకునే అవకాశం ఉండేటువంటి పిల్లలు గొప్పవాళ్ళు. సో కాబట్టి అనుభవం చాలా గొప్పది. ఓకే ఓకే గురుగారు, నెక్స్ట్ కలర్ రెడీగా ఉన్నారు. హలో హలో హలో, గురుగారు ఉన్నారు, మాట్లాడండి. హలో అండి. హలో మేడం గారు అమ్మా, మాట్లాడండి. గురుగారు ఉన్నారు, మాట్లాడండి. నమస్తే గురువు గారు. ఓం నమ శివాయ. ఎలా ఉన్నారమ్మా? బాగున్నామండి. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. మా పాపదండి
జూలై 1 జూలై మంత్ 2011 అండి. 2011. అవునండి. ఏంటప్పుడు ఇప్పుడు 8th క్లాస్ అమ్మా? 8th క్లాస్ చదువుతున్నాండి. ఎలా ఉన్నాయి స్టడీస్? స్టడీస్ అంతగా బాగాలేదండి, అందుకని అయ్యో ఎన్నిసార్లు ఫెయిల్ అయిందో ఇప్పటికి? ఎన్నిసార్లు ఫెయిల్ అయిందమ్మా? ఫెయిల్ అంటే ఏం కాదండి. మరి ఏంటమ్మా బాగలేదంటే ఏంటి? ఇంట్రెస్ట్ పడతలేదండి. అదే ఎన్నిసార్లు ఫెయిల్ అయింది? ఫెయిల్ కావలేదండి. ఎంతమంది పిల్లలమ్మా మీకు? 2 అమ్మాయిలండి. ఇంకొక అమ్మాయి? ఒక అమ్మాయి డిప్లొమా ఫస్ట్ ఇయర్ అండి. పిల్లల్ని ఇలాగా వేరుగా చూడకండి అమ్మా. వాళ్ళ ఒక అమ్మాయి బాగా చదువుతుంది, ఇంకోటి చదవట్లేదు, వాళ్ళ ముందు ఇలాంటి మెసేజ్ అసలు వెళ్ళకూడదు. ఈ టైప్ ఆఫ్ మాటలు పిల్లల ముందు మాట్లాడుకోకూడదు. వాళ్ళకి అలాంటి మెసేజ్ వెళ్ళకూడదు. ఇద్దరిని ప్రోత్సహించాలి. ఇప్పుడు కష్టం ఏదైనా వస్తే మాటకి రామా అని చెప్పి అనేదానివి అని కప్పని అడిగారంట. ఇప్పుడు ఎందుకు మాట్లాడలేదు అంటే, అప్పుడు కప్ప అన్నదంట, ఎప్పుడైనా నాకు కష్టం వస్తే రాముడికి చెప్పుకునేదాన్ని రామా అని, ఇప్పుడు రాముడే నా మీద కాలేస్తే నేను ఎవరికి చెప్పుకోను. సో పిల్లలకి ఏదైనా కష్టం వస్తే అమ్మా నాన్నకి చెప్తారు. అమ్మా నాన్నే సమస్య అయితే ఎవరికి చెప్పుకుంటారు? పిల్లలకి మనకి సైన్స్ ఏం చెప్తుంది, ఆధునిక సైన్స్ ఏం చెప్తోంది అంటే, ఎంతసేపు పిల్లల్ని ఒక పాజిటివ్గా ట్రీట్ చేయమన్నారు. చిల్డ్రన్ సైకాలజీ అసలు ఒక్కసారి మనం తొంగి చూస్తే లోపలికి అర్థమవుతుంది. చిన్నప్పటి నుంచి వాళ్ళని ఎలా చూడాలి. ఈవెన్ పెద్ద అయిన తర్వాత కూడా, పెద్ద అవుతున్నప్పుడు కూడా వాళ్ళ హెయిర్ స్టైల్ కూడా మనకు నచ్చకపోతే, నచ్చలేదని తల్లి చెప్పకుండా నాన్న ఇలా అయితే ఇంకా బాగుంటుందేమో. సో పిల్లల్ని నువ్వు చదవట్లేదు, నువ్వు పనికిరావు, ఇలా అయితే ఏమైపోతావు, నీకంటే వాళ్ళు చూడు ఎంత బాగా చదువుతున్నారో, ఇలా చదవకుండా గాడిదలు కాస్తావా, గేదెలు కాదు, ఇవన్నీ రకరకాలుగా తల్లిదండ్రులకు అలవాటైపోయింది. అవి పాతకాలంలో కుదిరింది. ఇప్పుడున్న సమాజానికి ఇవి పనికిరావు. పిల్లలు చాలా సున్నితంగా ఉన్నారు. రిమోట్ ఇవ్వకపోతేనే సూసైడ్ చేసుకునేటువంటి వాళ్ళని చూస్తున్నాం. అలాగే మార్కులు తగ్గితే సూసైడ్ చేసుకునే వాళ్ళని చూస్తున్నాం. పిల్లల్ని అంటే ఏదో అయిపోద్దని భయపెట్టడం కాదు, వాళ్ళ మనోభావాలకు అనుకూలంగా చేయండి. వాళ్ళు ఇంకా బాగా నీ వెనక నేనున్నాను అని మెసేజ్ ఇవ్వండి. వాళ్ళు అద్భుతాలు చేస్తారు. అమ్మ, ఒక అష్టముఖి రుద్రాక్ష, ఇది గణపతి స్వరూపము. విఘ్నాలు లేకుండా ముందుకు వెళ్ళడానికి, నిర్విఘ్నంగా అన్ని పనులు చేసుకోవడానికి, కెరీర్ కోసము, ఎడ్యుకేషన్ కోసము, ఇది వాక్కుకి సంబంధించి, నాలెడ్జ్కి సంబంధించి, ఇది ఒక్కటి వేయండి. మీ ఆశీర్వచనము, వాళ్ళ ప్రయత్నము, ఈశ్వరానుగ్రహము ఖచ్చితంగా బాగుంటుంది. ఎలాంటి నియమాలు లేవు. గురుగారు, బయట మార్కెట్లో ఇన్ని స్టోర్స్ ఉండగా రుద్ర అండ్ జెమ్స్ అండ్ డైమండ్స్, రుద్ర గోల్డ్ అండ్ డైమండ్స్, అదే జెమ్స్ అండ్. ఇప్పుడు అంటే ఎందుకు అక్కడికి వెళ్ళాలి అంటే, నేను చాలా సందర్భాల్లో చెప్పాను. ఇప్పుడు చాలా జ్యువెలరీ షాపులు ఉన్నాయి, కోట్లాది రూపాయలు పబ్లిసిటీ ఖర్చు పెడతారు. 3 నెలలు అయ్యేసరికి ఇంకో బ్రాంచ్ ఓపెన్ చేస్తారు. ఇంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? దాంట్లోనే మనమే ఇస్తున్నాం. అలాగే ఇప్పుడు అది చాలా సందర్భాల్లో నేను చెప్పాను. ఇప్పుడు ఈ రింగ్స్ కూడా, ఇప్పుడు మనం పెట్టుకునే నవరత్నాలు, జమ్స్, ఇవైతే ఇంకా మోసం. ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు, నేను 33 సంవత్సరాలు రుద్రాక్షల్లో ఉన్నాను. ఇవాళ ఏదో కొత్తగా ఏదో వాళ్ళని ఎవరినో ప్రమోట్ చేయడం కోసమో లేకపోతే బిజినెస్ కోసం ఆ మాటలు చెప్పాల్సిన అవసరం అయితే లేదు. రుద్రాక్షల్లో ఎన్ని రకాల మోసాలు ఉన్నాయో ఈ జమ్స్లో కూడా, నవరత్నాల్లో ఈ స్టోన్స్లో కూడా అంతకంటే చాలా దారుణమైన మోసాలు జరుగుతూ ఉంటాయి. మనం ఎన్నో చూసాం. హైదరాబాద్లో 30 రూపాయలు రాయిని 1,50,000 అమ్మిన వాళ్ళు పేపర్లో చూస్తుంటాం. 50-60 రూపాయల స్టోన్ని 2-3 లక్షలకి అమ్మడం, ఇలా రోజు చూస్తూ ఉంటాం. నేనేమంటానంటే, మీరు రింగ్ పెట్టుకోండి, ఆ ఫలితం మీకు కావాలి, అది మీకు అవసరం అని మీరు అనుకుంటే, జనరల్గా ఎలా జరుగుతూ ఉంటుందంటే, వాళ్ళకి మనం అడ్వైస్ చేసేవాళ్ళు, వాళ్ళకి ఏది లాభమో, ఏ రింగ్ మనం పెట్టుకుంటే వాళ్ళకి లాభమో అది చూసుకొని అడ్వైస్ చేస్తారు. సాధారణంగా జనరల్గా జరిగేది. మనం ఏం ఆలోచించాలి, వాళ్ళకి లాభం వచ్చింది మనకి అడ్వైస్ చేశారా, నాకు నిజంగా అవసరమైంది నాకు అడ్వైస్ చేశారా? సో ఒకవేళ కరెక్ట్గా అడ్వైస్ చేస్తే, నేను పెట్టుకున్నది కరెక్ట్ స్టోన్ కరెక్ట్ వేలకే పెట్టుకున్నానా, ఇది ఒరిజినలేనా? ఒకవేళ ఇది ఒరిజినల్ అయితే దాని ఖరీదు కరెక్ట్గా పే చేశానా, లేకపోతే 10 రెట్లు 50 రెట్లు 100 రెట్లు ఎక్కువ పే చేశానా? ఇవి చూసుకోండి. ఈ రుద్ర జెమ్స్ అండ్ డైమండ్స్ మీరు భారతదేశంలో ఈ సంస్థ ఎక్కడున్నా మీరు వెళ్ళినా, లేదు ఈ రుద్రాక్ష కార్యాలయానికి మీరు ఎక్కడికి వెళ్ళినా అక్కడ మీరు సైజ్ ఇచ్చేయండి. 2 రోజుల్లో మీకు కావాల్సిన రింగు సూరత్లో తయారయ్యి, సూరత్లో ఎందుకంటే అక్కడ తయారైన క్వాలిటీ ఎక్కడ తయారవుతుంది, సూరత్లో తయారు చేసి మీకు 2 డేస్లో అందిస్తారు. కరెక్ట్ స్టోన్ మీరు ఎక్కడికి వెళ్ళినా, ఏ స్టోరు భారతదేశంలో ఎక్కడికి ఈ రుద్రాక్ష కార్యాలయానికి మీరు వెళ్ళినా కరెక్ట్ స్టోన్ మీకు అడ్వైస్ చేసేవాళ్ళు అక్కడ ఉంటారు. వాళ్ళు అడ్వైస్ చేస్తారు. లేదు మీకు అడ్వైస్ చేయడానికి నేను పనికి వస్తానని మీరు అనుకుంటే నేనన్నా అడ్వైస్ చేస్తాను. నా సలహా కావాలన్నా మీరు ఏ స్టోన్ వేసుకుంటే బాగుంటుందని చెప్పడానికి. సో నాకు కూడా నాలెడ్జ్ ఉంది కొంత. సో డెఫినెట్ నేను పనికి వస్తానంటే నేను కూడా చెప్తాను.
వెళ్తే మీకు తేడా తెలుస్తుంది ఏమిటి అనేది. బయట వాళ్ళకి ఒక ఆధ్యాత్మిక సంస్థకి వ్యత్యాసం ఏమిటి, బయట కొంటే ఎలా ఉంటుంది, ఇక్కడ కొంటే ఎలా ఉంటుంది. అది కూడా ప్రతి స్టోను ఇక్కడ కార్డులతో చేసిస్తారు కదా, ఈ కార్డుల మీద ఏముండదు, అన్ని IGI సర్టిఫికేషనే, ఢిల్లీ నుంచి సర్టిఫై చేయించిన సర్టిఫికేట్లే తప్ప లోకల్ సర్టిఫికేట్ అనేది ఉండదు. అది అందుకనే అక్కడికి వెళ్ళాలి. ఓకే గురుగారు, నెక్స్ట్ కలర్ రెడీగా ఉన్నారు. హలో గురుగారు, సామాన్యులకు మీ అపాయింట్మెంట్ లభిస్తుందా? నో అది చాలా ప్రశ్న. అంటే అక్కడ వెనక పెద్ద పెద్దవాళ్ళు కనబడుతున్నారు కాబట్టి అసలు వాళ్ళ వ్యక్తిగత సామర్థ్యం నాకు సంబంధం లేదు, వాళ్ళు ఎవరో నాకు సంబంధం. నేను ఎవరికి అపాయింట్మెంట్స్ ఇవ్వను. ఇన్ని సంవత్సరాలు నా సుదీర్ఘ ప్రస్థానంలో నన్ను కలవండి, నా అపాయింట్మెంట్ తీసుకోండి, మా వాళ్ళకి ఫోన్ చేసి అపాయింట్మెంట్ ఫిక్స్ ఎప్పుడు లేదు. నేను ఎప్పుడు అక్కడే ఉంటాను. నేను ఉన్నప్పుడు వస్తే చూసేస్తాను అంతే. దానికి అపాయింట్మెంట్స్లు వాళ్ళ ఈ వ్యక్తిగత నాకు కన్సల్టేషన్ ఫీజు ఉండదు. సో వాళ్ళు ఎవరైతే నాకెందుకు ఈ పెద్ద పెద్ద బొమ్మలు, ఈ ప్రధానమంత్రులు, రాష్ట్రపతులు, వివిధ దేశాలు ఇవన్నీ ఎందుకు వేస్తారంటే గుర్తుపడతారని, రికగ్నైజ్ చేసి స్క్రీన్ ID ఉంటుందని. అంతేగాని అలాంటి వాళ్ళకే చూస్తాను. ఇదంతా చాలా సందర్భాల్లో నేను చెప్పాను. నాకు వాళ్ళ వ్యక్తిగత సామర్థ్యం స్థాయితో సంబంధం లేదు. ఎవరు వచ్చినా, ఒక సామాన్యులు వచ్చినా, ఒక సెలబ్రిటీ వచ్చినా నన్ను కలిసిన వాళ్ళు చెప్తారన్నమాట. పూర్తిగా వాళ్ళ అవసరానికి, వాళ్ళ సమస్య మీదే మాట్లాడతాను. పూర్తిగా వాళ్ళ సమస్య మీదే మాట్లాడతాను. జాతకాన్ని ఎలా అనలైజ్ చేయాలో చేసి, వాళ్ళకున్న అవకాశం ఏంటి, ఏ రుద్రాక్ష ధారణ చేస్తే ఉన్న స్థితి నుంచి ఉన్నతంగా ఎదుగుతారు, పూర్తిగా అనలైజ్ చేసి చెప్తాను. కామన్ మ్యాన్కైనా అంతే సమయం తీసుకుంటాను, ఒక సెలబ్రిటీకైనా అంతే సమయం ఇందులో ఎలాంటి మార్పు ఉండదు. నన్ను కలిసిన వాళ్ళందరికీ ఈ విషయం తెలుసు. చాలా మామూలు వాళ్ళకి గంటల తరబడి మాట్లాడిన సంఘటనలు ఉన్నాయి. అంతేగాని వాళ్ళ వ్యక్తిగత సామర్థ్యంతో అసలు నాకు సంబంధం లేదు. అలా రేపు విజయవాడ కూడా ఓ సంఖ్య గురించి చూడను, నాకు సమయం కావాలి. మీరు 3-4 పేర్లు నమోదు చేసేస్తే అది ఎవరికి లాభం అంటే, కన్సల్టేషన్ తీసుకున్న వాళ్ళకి మీరు ఎన్నైనా తీసుకోండి కన్సల్టేషన్స్, నాకు పేమెంట్ వస్తుంది. ఇక నేను వద్దు ఒక్కొక్కటే అని ఎందుకంటానంటే, నాకు మీ పేమెంట్తో సంబంధం లేదు, నాకు అవసరం, నేను తీసుకోను డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ. నేను మీ జాతకాన్ని అనలైజ్ చేయడానికి ఎలాంటి కన్సల్టేషను నేను తీసుకోను. రుద్రాక్ష అడ్వైస్ చేసినప్పుడు కూడా ఇది వేసుకోండి, రేపు పొద్దున్న 7 ఫ్యాక్టరీలకు వానర్ అవుతారని నేను ఎవరికి చెప్పాల. ఇది వేసుకోకపోతే మీకు ప్రమాదం అని చెప్పాల. మీరు వేసుకుంటే ఒక దైవికమైన సపోర్ట్ ఉంటుంది, మీరు ఏ పని చేసినా ఇది యాడ్ అవుతుందని చెప్పాను అంతే. అలాగే చెప్తూ ఉంటాను. ఓకే గురుగారు, రుద్రాక్షలు ధరించడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయనేది చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ గురుగారు. ఓం నమః శివాయ. ఇది ఇవాళ రుద్రాక్ష జగత్ రక్ష కార్యక్రమం. నమస్తే.